విశ్వాస కిరణం. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఈ వచనాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందామా? మొదటిగా, ఎల్లప్పుడూ దరిద్రులు మరువబడరు అనగా నిత్యము మరువబడరు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవారినే అందరూ గుర్తుపెట్టుకుంటారు. పేదవారిని, అనాథలను సమాజం సులభంగా మర్చిపోతుంది. కానీ దేవుడు మనుషుల లాంటి వాడు కాదు. ఇక్కడ దరిద్రులు అంటే కేవలం డబ్బు లేని వారు మాత్రమే కాదు, ఆత్మీయంగా దీన మనసు కలిగి దేవునిపైనే పూర్తిగా ఆధారపడేవారు. కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనిపించడం సహజం. దావీదు కూడా తన జీవితంలో ఎన్నోసార్లు శత్రువుల భయంతో గుహల్లో దాక్కున్నప్పుడు ఇలాగే అనుకున్నాడు. కానీ ఈ యొక్క వచనం మనకి ఏం చెప్తుంది? ఆ ఆలస్యం తాత్కాలికమే. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు. ఆయన సరైన సమయంలో మిమ్మల్ని పైకి లేపుతాడు అని. రెండవదిగా, ఈ యొక్క బాధితుల నిరీక్షణ ఎన్నటికీ వ్యర్థము కాదు. ఇక్కడ బాధితులనగా అన్యాయానికి గురై సమాజంలో ఎవరి సహాయం లేక కేవలం దేవుడే మాకు దిక్కు అని కనిపెట్టుకుని ఉండేవారు. ఈ విధముగా దేవుని మీదే నిరీక్షణ, నమ్మకము కలిగిన వారి యొక్క ప్రయత్నము లేదా ఆశ ఎప్పటికీ కూడా వ్యర్థం కాదని చెప్తున్నాడు. లోకంలో మనం పెట్టుకునే నమ్మకాలు, ఆశలు కొన్నిసార్లు అబద్ధమైనప్పటికీ అబద్ధం కావచ్చు, కానీ దేవుని మీద పెట్టుకున్న ఆశ ఎప్పటికీ కూడా వృధా పోదు. మీ ప్రార్థనలకి జవాబు రావడం ఆలస్యమైన దాని ముగింపు మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితంలో ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు లేదా నిరాశ ఎదురైనప్పుడు ఈ యొక్క వచనాన్ని మనకొక మెడిసిన్లా వాడుకోవచ్చండి. మొదటిగా, లోకం మనల్ని తక్కువ చేసి చూసినా లేదా మన పరిస్థితిని బట్టి మనల్ని పట్టించుకోకపోయినా నిరాశపడకండి. ఈ యొక్క సర్వాన్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. మన ప్రార్థనల్ని ఆయన వింటున్నాడు. రెండవదిగా, కష్టకాలంలో ఓపికగా ఉండండి. దేవుడు నన్ను మర్చిపోయాడు అనే ఆలోచన మీ మనసులోకి వచ్చినప్పుడు ఈ కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనాన్ని గట్టిగా హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆలస్యం దేవుని సహాయం ఖచ్చితంగా అందుతుంది. మూడవది, నిజమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఉద్యోగము, డబ్బు లేదా మనుషుల సహాయం కంటే దేవుని వాగ్దానాల మీద మీ ఆశను ఉంచండి. ఎందుకంటే మనుషులు ఇచ్చే మాటలు మారవచ్చేమో, కానీ దేవుడు ఇచ్చిన మాట ఎప్పటికీ వ్యర్థము కాదు. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని దేవుడు, వాగ్దానమిచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన వాగ్దానములు ఫలించి నెరవేర్చబడునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినుచున్న ప్రతి హృదయములో ఆయన వాగ్దానాల నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.